UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అధికారం కోల్పోయి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్న వేళ పార్టీ నుంచి కీలక నేతలు సైతం సైడ్ అవుతున్నారు. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమై దెబ్బతిన్న వైసీపీలో ఉండేందుకు ఎవరు ఇష్టపడటం లేదు. సేఫ్ జోన్లోకి వెళ్లిపోయేందుకు నేతలు ఇష్టపడుతున్నారు. ఒక్కొక్కరిగా సీనియర్లు సైతం వైసీపీని వీడుతున్నారు. పార్టీ ఓడిపోవడంతో భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు వరుసబట్టి మరీ పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఎప్పటికీ 5 మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఇప్పుడు బాలినేని, సామినేని, ఉదయభాను పేరు వినిపిస్తుంది. ఒకరు వైఎస్ కుటుంబానికి బంధువు కాగా మరొకరు వీరాభిమాని. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్లిపోతుండడంపై రకరకాల ప్రచారం నడుస్తుంది. బాలినేని ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డిని కలుసుకొని వైసీపీలో ఉండలేనని ప్రకటించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు చాలా రోజుల నుంచి బాలినేని అసంతృప్తిగానే ఉన్నారు. తను అనుకున్నది జరగడం లేదని ఆయన ఆగ్రహం చెందేవారు. తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి మరీ 1-2 సార్లు వాదన పెట్టుకుని వచ్చారు. పైగా తన జిల్లాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా ప్రకటించడం కూడా ఆయనకు నచ్చలేదు. చివరకు బాలినేని, చెవిరెడ్డి ఇద్దరు ఓడిపోయారు. ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి పక్క చూపులు చూస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జనసేన వైపు పరిగెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రాథమికంగా చర్చలు కూడా జరిగాయి. అంతేకాదు వైసీపీ మరో కీలక నేత పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. సామినేని ఉదయభాను మాజీ నియోజకవర్గం జగ్గాయపేటలో మున్సిపల్ చైర్మన్ తో సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో సామినేని వైసీపీని వీడతారనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. అయితే ఆయనలో ఈ స్థాయిలో అసంతృప్తి ఉందని ఎవరికీ తెలియదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేస్తారు. ఎంతో నమ్మకంతో ఉన్న జగన్ తనను నమ్మలేదని, మంత్రి పదవి కేటాయించలేదని ఆయనలో అసంతృప్తి మిగిలిపోయింది. ఉదయభాను వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత నమ్మకం కలిగిన నేత. 1999లో రాజశేఖర రెడ్డి చొరవతో కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించింది. ఆ ఎన్నికల్లో గెలిచారు కూడా. వైఎస్ఆర్తో ఉన్న అనుబంధం కారణంగానే ఆయన జగన్ వెంట అడుగులు వేశారు. అప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి అవుతానని ధీమాతో ఉండేవారు. కానీ కొన్ని కారణాలతో జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు. పోనీ విస్తరణలోనైనా ఛాన్స్ ఇస్తారని భావించారు. కానీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మంత్రి అవుతానన్న ఆశ తీరలేదు. అప్పటి నుంచి ఓ రకమైన అసంతృప్తితో ఉండేవారు. ఈ ఎన్నికలు వైసీపీ తరపున పోటీ చేయాలని ఆయన భావించలేదు. ఎన్నికలకు ముందు జనసేనలో చేరేందుకు ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ ఓటమితో పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సాధారణంగా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సామినేని ఉదయభాను మాట చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు అలా లేదు. అందుకే ఆయన పార్టీని వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని జగ్గాయపేట నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా సామినేని ఉదయభానుకు మంచి పేరు ఉండడంతో పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో చిరంజీవితో సైతం మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.